Hello friends and my dear students, welcome again to my channel. Okay, so in this channel I am uploading videos daily, 1 or 2 videos which is related to spoken English. అంటే నేను మా ఛానల్ నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు యూట్యూబ్లో డైలీ కావాలంటే 1 or 2 వీడియోస్ మీరు చూడొచ్చు అండ్ చూసేది కాకుండా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, so far I have uploaded videos related to helping verbs, okay, verb forms and other videos. So నా ఛానల్లో ఆల్రెడీ నేను ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఓకే, ఆల్ దోస్ వీడియోస్ విచ్ ఐ హ్యావ్ అప్లోడెడ్, అవి అన్ని వీడియోస్ నేను ఏదైనా అప్లోడ్ చేసినాను కదా ఆల్రెడీ, అవి అన్ని ఇట్స్ రియల్లీ కంపల్సరీ. మీరు అవి అన్ని ఖచ్చితంగా మీకు తెలియాలా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏమి, ఓకే, వర్బ్ ఫార్మ్స్ అంటే ఏమి, ఇంకా చాలా ఇంపార్టెంట్ హెల్పింగ్ వర్బ్స్, ఓకే, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమి, ఇవన్నీ నేను అప్లోడ్ చేశాను. మీరు దయచేసి మీరు అది చూడండి ఫస్ట్, ఓకేనా. సో ఇది కూడా చూడండి అండ్ మీకు డౌట్ వస్తే అది కంపల్సరీ అది చూడాలా. ఇవి అన్నీ మేము కంప్లీట్ చేసిన తర్వాత మేము సెంటెన్స్లోకి వెళ్తాం, ఓకేనా. సో బిఫోర్ గోయింగ్ టు ద సెంటెన్స్ వీ నీడ్ టు హ్యావ్ అన్ ఐడియా ఆన్ ఆల్ దిస్ టాపిక్స్, ఓకే. సో ఇది మీకు వస్తే దాంట్లో మీకు చాలా ఈజీ అవుతుంది, మీకు అది అర్థం అయిపోతుంది. లేకుంటే మీకు అది చూసేటప్పుడు మీకు డౌట్స్ వస్తూ ఉంటుంది, ఓకే. సో ఆ డౌట్ రాకూడదు. సో మీరు అది అన్నీ ఫస్ట్ చూసుకోండి, ఓకే, నేర్చుకోండి. దెన్ నేను తర్వాత మీకు దీంట్లో నుంచి మీరు కావాలంటే మీరు నేర్చుకోవచ్చు, ఓకేనా. సో ఇన్ మై ప్రీవియస్ క్లాస్, ఓకే, ఐ డిస్కస్డ్ అబౌట్ వర్బ్ ఫార్మ్స్. సో వర్బ్ ఫార్మ్స్ది నేను క్లాస్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, ఫ్రమ్ 1 to 10, దెన్ 11 to 20. సో ఈరోజు క్లాస్లో మనం, ఓకే, 21 నుంచి 30 వరకు వర్బ్స్ మనం డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ V1, V2, V3. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ, లెట్ మీ టెల్ యూ ఆర్ లెట్ మీ క్లారిఫై యూర్ డౌట్స్. ప్రెజెంట్, పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏమి? సో పాస్ట్ అంటే, ఓకే, ఏదైనా పాస్ట్లో జరిగినట్లా. అండ్ పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏమి? పాస్ట్లోనే ఇంకా ఏమైనా ఆల్రెడీ జరిగింటాయి కదా, ఓకే. సో దాంట్లో ఓల్డర్ అవి అన్నీ వచ్చేసి, ఓకే, పాస్ట్ పార్టిసిపల్ కింద వస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను కొత్త డ్రెస్ తీసుకునేసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను. ఫైన్. సో నేను కొత్త డ్రెస్ తీసుకునేసి కొత్త డ్రెస్ పర్చేస్ చేసి నేను బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను. అంటే దీంట్లో ఫస్ట్ ఏది? ఓకే, ఫస్ట్ ఓకే, మీరు యూ బాట్ ద డ్రెస్, ఓకే. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ బట్టలు తీసుకున్నారు, మీరు కొన్నారు, ఆ తర్వాత మీరు సెలబ్రేషన్ జరిగింది. సో పాస్ట్ పార్టిసిపల్ అంటే మనం హ్యాడ్ దీంట్లో రావాలా, ఓకేనా. హ్యాడ్ ఏ దానికి వస్తుంది? బాట్కి. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఐ హ్యాడ్ బాట్ ద డ్రెస్ దెన్ ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే, అట్లా ఉంటుంది. మరీ చెప్తాను. సో ఐ హ్యాడ్ బాట్ ద డ్రెస్, ఓకేనా. హ్యాడ్ వచ్చేసి, ఓకే, V3 అంటే బాట్కి ముందర రావాలా. తర్వాత నెక్స్ట్ ఏం సెంటెన్స్ ఉంది? సెలబ్రేషన్ ఉంది. సో అది తర్వాత యాజ్ ఇట్ ఈస్గా బాటర్లో. ఫైన్, నో ప్రాబ్లం. నేను మీకు ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు ఇది, ఓకే. టెన్సెస్లో మీకు అవన్నీ క్లియర్ అయిపోతుంది, ఓకే. అవన్నీ దాంట్లో చూస్తే అవన్నీ క్లియర్ అయిపోతుంది, సరేనా. సో ఈరోజు దాంట్లో మనము అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం, ఓకేనా. సో V1, V2, V3. సో 21st నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సో 21st ఏముంది అంటే లిజన్, దెన్ దట్ ఈస్ ఇన్ V1, దెన్ V2 వచ్చేసి లిజన్ అండ్ V3 వచ్చేసి లిజెంట్, ఓకేనా. సో లిజన్ అంటే ఏమి? మీకు కొద్దిగా ఎట్లా అంటే మీకు లిజన్ నుంచి కొద్దిగా వినడం. లిజన్ అంటే ఏమి? వినడం. హియర్ అండ్ HEAR హియరింగ్ కూడా ఉంటుంది మీకు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ లిజనింగ్ అండ్ వాట్ ఈస్ హియరింగ్? హియరింగ్ అంటే మనం నార్మల్గా ఏదైనా సౌండ్ మనం వింటాం కదా, అవన్నీ హియరింగ్ కింద వస్తుంది. కానీ లిజనింగ్ ఆర్ లిజన్ అంటే ఏమి? మనం ఏదైనా దాని మీద ఫోకస్ పెట్టి మనం వింటూ ఉంటాం కదా, అవి అన్నీ దానికి మనం, ఓకే, లిజన్గా మనం దాన్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో కూడా టీచర్స్ ఏమంటారు, ఓకే, ఆల్ ఆఫ్ యూ లిజన్ హియర్, ఆల్ ఆఫ్ యూ హియర్, ఓకే, అట్లా చెప్పారు. కానీ ఆల్ ఆఫ్ యూ లిజన్, ఓకే, ఆల్ ఆఫ్ యూ లిజన్ అని అంటారు. లిజన్ అంటే మీ, ఓకే, నేను చెప్పే దాంట్లో ఫోకస్ పెట్టండి అనేసి. ఫైన్. సో 21st ఏమి? లిజన్, దెన్ లిజన్ అండ్, ఓకే, లిజెండ్. ఫైన్. 22nd హెల్ప్, ఓకే, దెన్ హెల్ప్డ్ అండ్ హెల్ప్డ్. సో హెల్ప్ అంటే ఏమి? సాయం చేయడం, ఓకే, దట్ యు నో. ఫైన్. 23rd వన్ జంప్, దెన్ జంప్డ్ అండ్ జంప్డ్, ఓకే. వాట్ ఈస్ మీన్ బై జంప్? జంప్ అంటే ఏదైనా మనం దుంకేదాన్ని జంప్ అంటాం. 24th, ఓకే, త్రో. త్రో అంటే ఏమి? ఏదైనా పారేస్తాం కదా, సో త్రో అంట దాన్ని, ఓకే. త్రూ ఈజ్ అ V2 ఫార్మ్ అండ్ V3 వచ్చేసి పాస్ట్ పార్టిసిపల్ వచ్చేసి థ్రోన్, ఓకే. దెన్ 25th వన్ విత్డ్రా. వాట్ ఈస్ విత్డ్రా? ఓకే, యూ నో దట్ వన్. సో విత్డ్రా అంటే బ్యాంక్ నుంచి మనం ATM నుంచి క్యాష్ విత్డ్రా చేసుకుంటాం కదా, సో దట్ ఈస్ విత్డ్రా, ఓకే.
withdraw, then the V2 is withdrew and withdrawn, V3. 26th one like. Okay, like వచ్చేసి V1, then liked V2 లో and V3 లో it's liked. Then 27th, let's see 27, it's borrow. వాట్ ఇస్ మీన్ బై బారో? బారో అంటే ఏదైనా అప్పు మనం తీసుకుంటాం కదా, బారో తీసుకుంటాం కదా, సో దాన్ని బారో అంటాం. ఓకే, దెన్ V2 వచ్చేసి బారోడ్ అండ్ V3 సేమ్ థింగ్, బారోడ్ విల్ కమ్. దెన్ 28th వన్ క్యారీ. ఏదైనా మనం బరువు మనం క్యారీ చేస్తాం, మోసుకొని వెళ్తాం కదా, సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఓకే క్యారీ. Then past we have to say, we have to take it as carried, and past participle, that is V3, it will be carried only. Then 29th one run, past form వచ్చేసి ran, then V3 రన్ అవుతుంది, ర్యాన్ కాదు రన్, ర్యాన్ అండ్ రన్. అదేవిధంగా 30th వన్ కమ్, కేమ్ అండ్ కమ్. ఓకే, సో ఒకసారి చెప్తాను చూడండి. 21st వన్ V1, V2, V3లో listen, okay, listened and listened. Then 22nd helped and helped. 23rd jumped and jumped. 24th one threw and thrown. Then 25th one withdrew and withdrawn. Then 26th one like, then liked and liked. 27th one borrowed and borrowed. Then 28th one carried and carried. Okay, 29th one ran. 30th one come, came and come. Now okay, so ఈరోజు చెప్పిన దాంట్లో 21st నుంచి 30 వరకు చెప్పాను. సో రిమైనింగ్ another 30 ఆర్ దేర్. సో 30 కూడా నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీకు తీసుకొని వస్తాను, సో దట్ బికాస్ యూ షుడ్ బి ఏబుల్ టు complete it as early as possible. Now verb forms compulsory, you should know the meaning of this particular okay verbs. ఓకే, ఈ వర్బ్స్ మీకు ఖచ్చితంగా మీకు ఓకే స్పెల్లింగ్ కాదు, మీకు దానికి మీనింగ్ తెలియాలా. కంపల్సరీ 60 వర్బ్స్ ఉన్నాయి కదా. ఓకే, మనకి గూగుల్లో కొడితే నేను ఆల్రెడీ చెప్పినాను, చాలా వస్తాయి. బట్ ఓకే, ఈ 60 ఓకే దిస్ 60 అండ్ రిమైనింగ్ మేబీ 3-4 మేబీ ఇంకా 5 ఉంటాయి, మనం డైలీ అది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది ప్లస్ అవి మనం మోస్ట్లీ అవి కూడా కొన్ని మిస్ అయ్యింటాను నేను. ఓకేనా, సో ఈ అట్లీస్ట్ ఈ 60 అయినా మీరు కంపల్సరీ మీకు వచ్చేస్తే మాట్లాడేటప్పుడు చూడండి, మాట్లాడేటప్పుడు మనం థింక్ చేసి మాట్లాడితే అది బాగుండదు కదా. సో అది మనకి కంపల్సరీ మనకి అది హ్యాబిట్ ఉండాలి. అంటే మన దానికి మీనింగ్ అది మనకి తెలిస్తేనే మనం మాట్లాడికి అది ఫ్లోలో వచ్చేస్తుంది. లేకుంటే మనం కొద్దిగా మాట్లాడి మళ్ళీ థింక్ చేసి మాట్లాడి, సో ఇట్ వోంట్ గో గుడ్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ వీ హ్యావ్ టు ఫాలో వన్ మోర్ థింగ్. అంటే ఈ మనం చేస్తున్నాం కదా, మనం వర్బ్ ఫార్మ్స్ అవన్నీ నేర్చుకుంటున్నాం కదా. సో ఇంగ్లీష్ రావాలంటే మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఓకే వీ షుడ్ డూ అ రీడింగ్. మనం ఖచ్చితంగా రీడింగ్ చేయాలి బుక్. సపోజ్ చిన్నపిల్లలు అంటే వాళ్ళు కావాలంటే ఇఫ్ ఇట్స్ పాసిబుల్ దే కెన్ గో ఫర్ స్మాల్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ బుక్లు తీసుకొని మీరు చదువుకోవచ్చు. ఇంగ్లీష్ కానీ సోషల్ కానీ లెటర్స్ ఇంగ్లీష్లో ఉండాలా. దెన్ పెద్ద పిల్లలు అంటే 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్, దెన్ దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ టెక్స్ట్ బుక్. లేదు వాళ్ళకి చదివేకి రాకపోతే ఓకే దే కెన్ టేక్ ద లోయర్ క్లాస్ టెక్స్ట్ బుక్. సో అది తీసుకుని వాళ్ళు చదువుకోవచ్చు. అంటే ఏమి రీడింగ్ చేయాలా. ఓకే, బెటర్ ఐ వుడ్ ఓకే ఇట్ వుడ్ బి రియలీ బెటర్ అండ్ ఐ వుడ్ రియలీ రికమెండ్ యూ టు హ్యావ్ అ స్టోరీ బుక్ తీసుకోండి, స్టోరీ చదవండి. ఏదన్నా మంచి స్టోరీ బుక్స్ తీసుకొని చదవండి, మీకు అట్లా ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుంది. దెన్ ద సేమ్ టైం మీకు మీ టంగ్కి, సో రీడింగ్ ఎందుకు చేయాలంటే మన టంగ్కి అలవాటు కావాలనేసి. ఇంగ్లీష్ మన లాంగ్వేజ్ కాదు, ఓకే, ఇట్స్ అ ఫారెన్ లాంగ్వేజ్ ఫర్ అస్. సో మనకి అది రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో మనం ఏం చేయాలి, దానికి మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేయాలంటే మనం రీడింగ్ చేస్తే ఇట్స్ అ రియల్లీ బెస్ట్ హ్యాబిట్. సో రీడింగ్ చేయండి, యాజ్ ఆఫ్ నౌ రీడింగ్ చేయండి. ఓకే, ఎవ్రీ డే ఓకే స్పెండ్ ½ an hour ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం ఒక ½ an hour స్పెండ్ చేయండి అండ్ డూ రీడింగ్. ఇప్పుడు రీడింగ్ చేసే దాంట్లో కూడా ఒక పద్ధతి ఉంది. మీరు గట్టిగా కాదు అండ్ మైండ్ రీడింగ్ కూడా కాదు. సో లిప్ రీడింగ్ చేయాలా, అంటే మీ వాయిస్ మీకే వినిపించాలా, వేరే వాళ్ళకి కాదు. ఓకే, సో ఇట్ విల్ హెల్ప్ యూ, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మీ టంగ్కి అది అలవాటు అవుతుంది రీడింగ్ చేస్తే. సో దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ రీడింగ్. ఫైన్. సో ఇన్ దిస్ టుడేస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్ ద వర్బ్ ఫార్మ్స్ ఫ్రమ్ 21st to 30. ఓకే, 21st నుంచి 30 వరకు చేస్తాం, ఇంకా రిమైనింగ్ 30 ఉన్నాయి. సో అది కూడా మీకోసం తొందరగా నేను తీసుకొని వస్తాను. సో టిల్ దెన్ ఓకే, టేక్ కేర్, గుడ్ బై.